పుత్తూరు డాక్టర్ హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ తరపున నుంచి హోమ్ బేస్డ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా మీరు జాయిన్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్ 10,000 ఇన్వెస్ట్మెంట్కి గాను కంపెనీ ఇచ్చేటువంటి ప్రమోషనల్ కిట్. ఈ ప్రమోషనల్ స్టాండ్ ఎలా ఉంటుందంటే, ఈ ప్రమోషనల్ స్టాండ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో మేము చూపిస్తాము. ఆ విధానాన్ని ఇప్పుడు చూడండి. అలాగా మీరు ఫిక్స్ చేసుకొని మీ ఇంటి ముందు కానివ్వండి, మీ ఇంటి దగ్గరలో ఉన్న షాపు, మీకు ఏమైనా షాప్ ఉంటే షాప్ ముందు పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇంటి ముందు పెట్టుకొని మళ్ళీ ఇంట్లో తీసి పెట్టుకోవచ్చు. ఇది ఎలా ఫిక్స్ చేయాలని మన కస్టమర్స్కి వచ్చేటువంటి అనుమానం గురించి, డౌట్స్ గురించి క్లారిఫై చేస్తూ ఈ ఫిక్స్ చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. మీరు చూడండి. ఈ ప్రమోషనల్ కిట్లో ఏమేమి ఉంటాయి. ఓకే సార్. ఈ ప్రమోషనల్ కిట్ ఓపెన్ చేయండి. ప్రమోషనల్ కిట్లో తీయండి, ఆ ట్రేస్ తీయండి. ఓకే, 2 ట్రేస్, ఇంకోటి కూడా ఉంటుంది చూడండి. దాన్ని ఒకటి విడిదీసి చూపించండి. ఇలా 2 చూపించండి. ఓకే, చెప్పండి సార్. ప్రమోషనల్ స్టాండ్లో ఇలాంటి ట్రేస్ 3 ఉంటాయి. ఈ విధంగా హోల్స్ ఉండేటువంటి ట్రేస్ 2 ఉంటాయి. హోల్ కవర్ అయినటువంటి ట్రే ఒకటి ఉంటుంది. హోల్ కవర్ అయినటువంటి ట్రే మధ్యలో పెట్టాలి. హోల్స్ ఉన్నటువంటి ట్రేస్ ఒకటి కింద ఒకటి పైన పెట్టాలి. మనం ఆ స్టాండ్ దాన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ లాక్ ఉంటుంది. ఈ లాక్లో అది ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ లాక్, ఇప్పుడు మనం ఆ స్టాండ్ దీనిపైన కూర్చోబెట్టినప్పుడు ఈ లాక్లో దాన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ లాక్ ఉంటుంది. ఈ లాక్స్లో దీనికి ఇక్కడ హోల్ చేసుకోవాలి మనం. సో ఇది లాక్ చేసుకోవడానికి పైన వచ్చేటువంటి దానికి, కింద ఉన్నదానికి స్టిక్కర్ వచ్చి ఉంటుంది. సో అది లాక్ కట్ చేసుకోవాలి. ఓకే, ఇలాగా మనం కింద, అదేవిధంగా మనకి ఈ పైన ఒక హోల్ ఉంటుంది, కింద ఒక హోల్ ఉంటుంది. కింద తిప్పండి, ఈ హోల్కి స్టిక్కర్ వస్తుంది, అది కట్ చేసుకోవాలి. ఆ విధంగా 2 వైపులా హోల్డ్ చేసుకోవాలి. 2 వైపులా ఈ పక్క వచ్చి మొత్తం 3 ట్రేస్ ఉంటాయి. 3 ట్రేల్లో హోల్స్ ఉండేటివి 2, ఒకటి కింద ఒకటి పైన పెట్టుకోవాలి. అది తిప్పించండి మరి. సో ఇలాగా ఒకటి డౌన్ సైడు, ఒకటి పైన పెట్టుకోవచ్చు. అది పక్కన పెట్టండి. దీంట్లో తీసుకొచ్చి సెట్ చేయండి. రెడీ. మనకి కింద ఒక సెట్ చేసుకున్నటువంటి ఫ్రేమ్కి, పైన ట్రేకి ఈ 4 కార్నర్స్ ఈ విధంగా బటన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ కార్నర్స్లో ఉన్నటువంటి బటన్స్లో కూర్చోబెట్టాలి. సైడ్లో ఉన్నటువంటి బటన్స్లో కూడా తోస్తూ ఈ కింద చేసుకున్న తర్వాత సో ఇక్కడ దీన్ని ఈ విధంగా లాక్ చేసుకోవాలి. ఇక్కడ సో అందులో కూర్చోబెట్టాలి. సో ఈ విధంగా మనం మిడిల్ ట్రే పెట్టుకోవడానికి ఈ క్లాంప్స్ ఉంటాయి. క్లాంప్స్లో సెట్ చేసుకోవాలి. సైడు చూడడానికి ఏమన్నా ఉందా, కలుగుతుందా? ఏం లేదు సార్. కింద మనం ట్రే ఫిక్స్ చేసినప్పుడు ఎలాగైతే 4 కార్నర్స్లో బటన్స్ ఉన్నాయో అదేవిధంగా దీనికి 4 కార్నర్స్లో బటన్స్ ఉంటాయి. అది చూసి ఫిక్స్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ
ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. పైన కింద ఎలాగైతే మనం లాక్ చేసామో పైన కూడా అదే విధంగా మీరు లాక్ చేసుకోవాలి. పైన లాక్ చేసారా? లాక్ చేయండి. సో లాక్ చేసిన తర్వాత అట్లా ఎత్తండి, ట్రే ఎత్తండి. లాక్ చేయాలి, కింద లాక్ ఓకే, ఒక్కసారి చూపించండి. ఇక్కడ ఈ లాక్ కింద మనం ఎలాగైతే లాక్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా లాక్ కూర్చోవాలి. కూర్చుంటే ఇది సెట్ అయిపోయినట్టు. పైన కూడా సేమ్ కింద లాగానే అన్ని లాక్స్ కంప్లీట్ చేసుకుంటూ అన్ని కార్నర్స్ కూర్చోబెడితే స్టాండ్ ఫిక్స్ అయిపోతుంది. కింద ఉన్నటువంటి ట్రే కూడా అదేవిధంగా అన్ని లాక్స్ చూసారు కదా, అదేవిధంగా కార్నర్స్ అన్ని కార్నర్స్లో కూర్చోబెట్టాలి. మనకి ఇందులో 4 పైప్స్ ఉంటాయి. మనం చూసుకొని ఇంకొక పైప్ ఇన్సర్ట్ అయ్యేట దాన్ని పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఓకే బా, ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేయండి వాటికి. ఓకే, ఓకే. ఈ స్టాండ్ దీని బ్యాక్ సైడ్ చూపించండి ఒకసారి. ఈ విధంగా కప్స్ ఉంటాయి. ఈ కప్స్లో బాటిల్ స్టాండ్ తీసుకున్నాం. ఇప్పుడు పెట్టండి బాయ్. సో అది మనం కరెక్ట్గా ఆ పైప్లో కూర్చునేలాగా సెట్ చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. సో మన స్టాండ్ రెడీ. ఇది మన యాక్చువల్ ప్రమోషనల్ స్టాండ్ పొజిషన్. మనకి పైన టాప్లో వచ్చేటువంటి బోర్డు ఆ విధంగా ఆ రౌండ్గా ఉండేది పైప్లో కూర్చునేలాగా మనం ఫిక్స్ చేసుకోవాలి. పైప్స్ మనం సెంటర్లో కూర్చునేదానికి వీలుగా, అంటే హోల్ లేకుండా ఉన్నటువంటి దాన్ని మధ్యలో ట్రేగా సెట్ చేసుకోవాలి. అందులో పైప్ ఇన్సర్ట్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇది ప్రమోషనల్ స్టాండ్. ఆ తర్వాత బాటిల్స్ అలా పెట్టుకొని మీరు బిజినెస్ స్టార్ట్